ayam telen asan nemidinda lengen asuka dage sanamang dage bangsa dage dongnam ganugu panelengen atibben jengbanam aile ille arab tilai asenta malem tamwang baroke kan royong lengan mandrengna beran anyang bendaku agalam bendaku ya nambre alle mandrengna godana nyana tai antate bernanam batena dako antinasan jengba malen ailai berna malen agalam binasan ai sumtai gamangtung kudublen alena surpi dam tenai gamangtung alena te nyana golenji begada bagada ge dakupadde antinasan bernanam bate nyang telen akul telen kain telen baroke abuyuk telen asenta malem tamwa gamangtung nam kan bernanam alen agalam binasan ganalaman banudin anogandin tillen doan sama abar dakupadde kana berna erbandang lebe metelen jisu kristu nanyam lenga sangaza alnam paramanda kona mari jangada nam batte berre abnyana lengamla agabettenai gamangtung nyenjanang den onam jate mangba kana berna o deng bendaku anuyu banagasa ranado nagasa ganal banagasa bindo sileng namnya surpi dam tenai amanna ganalam timar anubuyuk mar ranado tanuul timar antina sang nyenjanang den saimin onam ji amdak tenjayam lengan anandang lengan dakwazi gamangtung bennanam amdang le janadi go lengan onam ji nyatenji gamangtung sileng nam surpi taji ete kara berna amdang tenji onam ji anobleng onam nyenjanang den kana berna kudublen ale anyang tenai amanna ganugu panemenga sanesenen dem tegamle ablo mara jisu kristu nanyam lengan lemsilen agar berenai wang amen అందరూ మెలకువగా ఉన్నారా అల్లెంగ్ నాపడకో ఒడే అజిమతే అల్లెంగ్ నా అడుకొని బెండైతే మెలకువగా ఉండాలి అప్పుడు వాక్యము నేర్చుకుంటాం వింటాం ఆ ప్రకారంగా నడుస్తాం ఇది మార్కు సువార్త 2వ అధ్యాయము నా సాక్ష్యం మీకు చెప్పానా లేదా చెప్పలేదా నేను ప్రారంభంలో సంఘానికి వచ్చినప్పుడు నా సాక్ష్యాన్ని పంచుకున్నాను మార్కు సువార్త 2వ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట నీ పాపములు క్షమించబడినవి అనే మాటను ఆ మాట ద్వారా నేను రక్షించబడ్డాను అని నేను నమ్మాను నీ పాపములు క్షమించబడ్డాయి అనే మాట నేను మారడానికి దోహదపడింది ఇది నా సాక్ష్యం సాకి నోబ్లెంగ్లబే కనాబెన్న నాకు నేను నా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది నా పాపములు క్షమించేశాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నా పాపములు క్షమించాడు అనే మాట నేను గుర్తించాను ఈ వాక్యముతో మంచిది ఇందులో ఉన్న మాటలే కొన్ని మాటలు మనము నేర్చుకుందాం ఓకేనా చదవండి 1 నుంచి 6 వచనాల వరకు మరలా చదివిస్తున్నాను చదవండి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట అయినను వారికి స్థలము లేనందున ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి చాలా మంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన
ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గణవాణితో చెప్పెను. అయితే మనము ఈరోజు ఇందులోన కొత్త విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొత్త విషయం ఏంటంటే శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడు. అయితే మనము యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులమా? అంతేనా? శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడు? మనము యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులమేనా? ఎడ్డింగు బేరన్ యేసుక్రీస్తు ప్రభు శిష్యులమా? అంతేనా? ఒబ్లంగమేనా? యేసుక్రీస్తు ప్రభు శిష్యుడుగా ఉన్నావా? మనం నిర్ణయించుకుందాం. ఓకేనా? తీర్మానం తీసుకుందాం. ఈరోజు తీర్మానం అనే మాట ఇది. తీర్మానం. నేను యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యుడుగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం ఈ వాక్యం ద్వారా. కొత్త విషయం, కొత్త మాట ఇందులో ఉన్న మాటలు. ఓకే, శిష్యుడి యొక్క క్వాలిటీలు, శిష్యుడి యొక్క లక్షణాలు. అసలు శిష్యుడు అంటే ఏంటి? 18వ వచనం ఒకసారి చదవండి. 18 కాదు, 15, 16, 13, 14. సారీ, 13, 14. కేనాల్ బా. శిష్యుడు అంటే ఏంటి? అందులో ఉన్న మాటలు కనబడుతుంది. చదవండి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పై కుమారుడగు లేవీని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. శిష్యుడికి అర్థము వెంబడించువాడు. ఏంటి? సౌరంబాతే సనండొంగ్మర్. సౌరంబాతే శిష్యుడు ఆగ్రామ్గాం సౌరంబాతే ఎత్తుగామ్తదే ఞనంగ్నామర్ తండ్రైపో ఞనంగ్మర్. ప్రశ్న వేస్తున్నాను. తండ్రైపో ఞనంగ్మర్ ఓడే డెన్నామరంజి కూడుం ఞంగ్నామర్జి. అందరూ శిష్యులమై ఉన్నాము. ఓకే, నిర్ణయం ఆల్రెడీ, తీర్మానము వచ్చేస్తా ఉన్నది. అయితే శిష్యుడిగా ఉన్నవాడు మొదటి చేయవలసిన పని ఏంటి? వెంబడించాలి. స్వరం బాధ్యతగా అమ్మలది ఆసండుంగి దేతే ఏంటి సండుంగతవి? జీసు క్రీస్తు నాడం ఆసండుంగి దేతే. ఓకే, అయితే నువ్వు వెంబడిస్తున్నావా? ప్రశ్న. అది మీ చేతులు శీలంగా సుర్పితాయి అంత అబేర్నా. నేను వెంబడిస్తున్నానా అనేది మీ నిర్ణయం. ఓకేనా? రెండవ మాట, అందులో ఉన్న మాటలే. శిష్యుడు అంటే మీరు చూస్తున్నారు బోర్డు. రెండవ మాట, శిష్యుడు అంటే అర్థం పిలువబడినవాడు. ఇక్కడ 13, 14 ఆకేనోళ్ళు కదా. బైబిల్ చూసారా చదువుతున్నప్పుడు? ఆగి లేతో
ಒಂಗ ಬೇರ್ನದ್ದೆ ఆగిలేవాడా అగ్గిజం సహోదరి కేనోలైతే 13-14 వచనాల్లో లేవి అనే వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు చూచి పిలిచాడు, రా నా వెంబడి రమ్మన్నాడు. అయితే పిలిచాడు. అయితే నీవు నేను పిలువబడ్డామా? సిలంగ్ వినతాతే సుర్పితాయ్. రెండో మాట, మొదటిది సుర్పిలాయ్ అన భాగవతే సుర్పిలాయ్. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలిచాడా? నువ్వు పిలువబడ్డావా అనేది అది మీ నిర్ణయం, మీ తీర్మానం. ఓకేనా? నేను అన్నది అర్థమైందా? గబ్రీజీ నా కనాబేర్నా ఇంకేం గనుడేంగ ஞாங்களா జీసు క్రీస్తు నింగేం డోంగేం గుడేంగ ఇంటేపో గమ్లే ఆమండమనామన్ అగబ్రీజీ నబే దేతే. మూడో మాట శిష్యుడు అంటే అర్థం. చూస్తున్నారు, అందరు చూస్తున్నారు, నేను చూడట్లేదట. విడిచిపెట్టువాడు, విడిచిపెట్టబడిన వాడు కాదు, విడిచిపెట్టువాడు. నేను నా మాట మీకు అర్థమవుతుందా? విడిచిపెట్టువాడు. వేటిని విడిచిపెట్టువాడు? అదే 14వ వచనం ఒకసారి చదవండి. కూర్చున్న అల్పై కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అసలు లేవీయుడెవడు? ఈ లేవి ఎవడు? లేవీయుడు కాదు, సారీ, మాటల్లో తడబడ్డాను. ఈ లేవి అల్పై కుమారుడైన లేవి ఎవడు? ఆయన సుంకరి, అంటే డబ్బులు వసూలు చేసేవాడు, ఒక వ్యాపారి అనుకోవడమే, అంతేనా? ఒక వ్యాపారి అంటే ఒక వేరే ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్, ఇప్పుడు పన్ను మీ ఇంటి పన్ను కట్టారా? ఇంటి పన్నులు కడుతున్నారా? వాళ్ళ బైక్ ఉన్న వాళ్ళు బైక్ పన్ను కడుతున్నారా? రోడ్ ట్యాక్స్ అంటారు. అది ఆల్రెడీ కొన్నప్పుడు ట్యాక్సీ అయిపోద్ది, ఇచ్చేస్తారు. ఏ వస్తువు కొన్నే ట్యాక్సీ అనేది ఉంటది. అంటే ట్యాక్సీ కలెక్టర్ అన్నమాట ఈయన. అంటే పన్నులను వసూలు చేసే వ్యక్తి ఈయన. అయితే తన ఆ పనిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించాడు? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాడు. ఇందులో ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. అయితే నీవు నేను మనమందరము ప్రభు కొరకు మనకిష్టకరమైన దానిని విడిచిపెట్టి ప్రభు పరిచర్యకు వెళ్తున్నామా? ప్రభుని ఆరాధించడానికి వెళ్తున్నామా? అది మీ నిర్ణయం. 3 మాటలు, 3 తీర్మానాలు. మొదటిది ఏమన్నాను? యేసుక్రీస్తు ప్రభువారిని నీవు వెంబడించావా? తీర్మానం అది నీలోనే ఉన్నది. రెండోది, నువ్వు పిలువబడ్డావా? యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలిచాడా? అది నీ చేతిలోనే. మూడోది ఏంటన్నాను? విడిచిపెట్టటం. నీకు ఇష్టకరమైనది విడిచిపెట్టి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని మహిమపరచడానికి నీవు ఇష్టపడుతున్నావా? లేకపోతే నీకు ఇష్టకరమైన దాన్ని కోసమే ప్రయాసపడుతున్నావా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఉదాహరణకు చెప్తాను, మనకి తెలిసిన మాటలే. ఈరోజు ఏం వారం? ఈరోజు ఆదివారమా? అవును, మాట్లాడట్లేదు. ఈరోజు ఆదివారమా? ఈరోజు ఆదివారం కాదు, సోమవారము. ఈరోజు సంత కదా.
సంతకి ఏం తీసుకెళ్తాం చెప్పండి? సంతకి ఏమిటి తీసుకెళ్తాం? సీజన్ సీతాఫలము, పనసకాయలు, నిమ్మకాయలు, ఈ సీజన్లో దొరికే ఏ ఫలమైనా కావచ్చు. ఈరోజు ఏ రోజు అన్నారు మీరు? ఆదివారం. ఆదివారం ఏం చేయాలి? ప్రభువుని నమ్మిన వారు, ప్రభువుని ఆరాధన చేసిన వారు ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి మన ఆరాధనలు సమర్పించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయనకే హెచ్చించాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? సంతకి వెళ్తాం. అది నీకు ఇష్టమైనది ఏంటి ఇందులోనా? సంత. ఓకేనా? దాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో గడపడమే విడిచిపెట్టటము. నీకు ఇష్టకరమైన దానిని విడిచిపెట్టడం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. ఒకసారి ఆ మాట చదవండి. 10వ అధ్యాయం 27 అనుకుంటా. ఒకసారి ఆ మాట చదవండి అమ్మ. నీ తల్లినైనను ఆ మాట చదవండి అమ్మా. 27. ఆ 37, సారీ 27 కాదు 37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తె అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. యేసుక్రీస్తు అన్న మాటలేవి. ఆయన వాక్యం ఎంత మృదువుగా, ఎంత మంచిగా, ఎంత ప్రేమగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు చూడండి. తల్లినైనను తండ్రినైనను మన సంపద అయినను మనం ప్రేమించే ప్రతిదీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా, నేను అన్నది అర్థమైందా? దేవుని కంటే, ప్రభువు కంటే ఎక్కువగా మనం ప్రేమిస్తే దేవునికి ఇష్టం లేదు మన పట్ల. నేను అన్నది అర్థమైందా? గల్లులో నేను అనుకుంటా, దేవుని కంటే మనం ఎక్కువగా ప్రేమిస్తే, దేన్ని మనం ఏదైతే ఇష్టపడుతున్నామో, ఏదైతే మనము, ఉదాహరణ కావచ్చు, ఇందాక చెప్పాను, చాలా మంది వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. వ్యవసాయం అందరికి ఇష్టమేనా? గామె వ్యవసాయం అందరికి ఇష్టం. అది ఏ వ్యవసాయమైనా కావచ్చు. జీడి వ్యవసాయమా, పనస వ్యవసాయమా, లేకపోతే పొలం వ్యవసాయమా, ఇంకే వ్యవసాయమైనా కావచ్చు. అంటే ప్రభువు కంటే ఆ వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రేమిస్తే దేవునికి మన పట్ల ఇష్టము లేదు. ఆయన శిష్యులము కాము, అంతే. దేని గురించి నేర్చుకుంటున్నాం ఈరోజు? ఆ శిష్యుడు గురించి. ఆయన శిష్యులము కాము, అంతే. కాబట్టి నీవు నేను ఏం చేయాలి? మనకిష్టమైనది విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువుని ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ జీవితము, నా జీవితము ఏదైనా ప్రీతికరంగా, ప్రేమగా, ఎక్కువగా ఇష్టపడుతున్నామో దాన్ని పక్కన పెట్టి ఆదివార దినమును ప్రభువుని హెచ్చించేవారుగా ఉండాలి, ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. నేను ఒక విషయం చెప్తాను.
దాన్ని విడిచిపెట్టి అనటం లేదు. నేను అనేది అర్థమైందా? నీకు ఇష్టకరమైనది విడిచిపెట్టు అనటం లేదు. కానీ ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి రావాలి. ఆయన ఏర్పాటు చేసినటువంటి దినములో ఆయనను ప్రేమించాలి, ఆయనను స్తుతులు చెల్లించాలి, ఆయన ఆరాధన చేయాలి. ఒకవేళ ఉద్యోగం ఉంది నీకు, దాన్ని విడిచిపెట్టాలా? నీకు ఉద్యోగం, కష్టపడి చదివావు, ఎన్నో ఎన్నో ఎగ్జామ్స్ రాసి కష్టపడి నీకు ఉద్యోగం సంపాదించావు, దాన్ని విడిచిపెట్టాలా? దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశము అది కాదు. దేవుని ఉద్దేశము నీకు ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు అది, కానీ దాన్ని నువ్వేం చేయాలి? అమితముగా ప్రేమించకూడదు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు ఈ ఉద్యోగాన్ని, కాబట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలనే భావము ఎవరిలో ఉండాలి? అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడి శిష్యుడుగా నీవు ఉంటావు. దెన్నా బోంతి బొంతంజు ఓగండేబా. సింపుల్గా ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మరలా మనము రెండో అధ్యాయం ఒకటి నుంచి లో ఉన్నటువంటి మాటలను మీకు తెలియజేస్తాను. అందులోనూ మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడిగా ఉండాలంటే మొదటిగా ఉండవలసినది విశ్వాసి అయి ఉండాలి. విశ్వాసం కలిగిన వాడై ఉండాలి. అలాంటి మర్జీపో నమ్ముకున్నామా, విశ్వసించామా? మనం సౌర్ భాషలో అయితే ఒక్క మాటే అని చెప్పాను. గడిచిన ఆదివారంలోనే ఒకే మాట ఉంటది. నమ్మకం అన్నా డేర్నా, విశ్వాసం అన్నే డేర్నా. అయితే తెలుగులో నేను అడుగుతున్నాను, నువ్వు నమ్ముకున్నావా, విశ్వసించావా? కాడి, నమ్ముకున్నావా, విశ్వసించావా? అది నీ చేతుల్లోనే. నమ్మి విశ్వసించాలి, నమ్మి విశ్వసించాలి. దేవుడిని చూసాం మనము? చూడలేదు, కానీ నమ్మి విశ్వాసము ఉంచి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటిగా ఉండవలసినది మనలో దేవుని మీద విశ్వాసం ఉంటే నీవు శిష్యుడిగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆయనను వెంబడిస్తావు. ఆయన ఏది చెప్పితే వెంటనే పిలుపుని అందుకుంటావు. దాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడతావు. దేవునికి స్తోత్రం. గల్లుల వెంపో. ఓకే, ఇందులోని మాటలే రెండో అధ్యాయము, ఇందులోని మాటలే మనం నేర్చుకుందాం. మొదటి మాట ఏమన్నాను? ఆ శిష్యుడిగా ఉండాలి అంటే నీవేం చేయాలి? విశ్వాసి అయి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి మీద? బోతి నామంలేగాన్ జీసుక్రీస్తు నామంలేగాన్ డెర్నా మార్గే ఆడుకోనవే దేతే. అందులో ఉన్న మాట ఒకటి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 కేనల్బా. ఆ కెనోల్తే ఓడే కెనోలాయ్ ఎబ్రి కాదు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 కేనల్బా. మనకు లభించినట్లు
అంతేనా? ఓకే, నేను చదువుతాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం ఏముంది? ఇక్కడ ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను. అయితే ఇక్కడ ఈ మాటలో నేను ప్రశ్న వేస్తున్నాను. ఈ మాటలో నేను నీకు ప్రశ్న వేస్తున్నాను. నీ పాపములు క్షమించబడ్డాయా అని నమ్ముతున్నావా? నీ శాపములు తొలగించబడ్డాయి అని నమ్ముతున్నావా? ఎవరి ద్వారా? ఇక్కడ యేసుక్రీస్తు లేకపోతే నీ పాపములు క్షమించబడినవి కావు, నీ శాపములు తొలగించబడినవి కావు. అయితే నువ్వు నమ్ముతున్నావు, వాడు విశ్వసిస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు ఆయన మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా శాపముల కొరకు, నా అపరాధము కొరకు మరణించాడు అని నీవు నేను నమ్మి విశ్వసిస్తున్నాం. కాబట్టి విశ్వసించువాడు ఏం చేస్తాడు అంటే, మళ్ళా రండి 2వ అధ్యాయంలోనికే, మార్కు సువార్త 2వ అధ్యాయంలోనికే. విశ్వసించువాడు ఏం చేస్తాడు? చదవండి, అందులోనే మాటలే. 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. అంటే జస్ట్ కొన్ని మాటలు అందులో చెప్తాను. శిష్యుడిగా ఉన్నవాడు విశ్వాసి అయి ఉంటాడు. విశ్వసించువాడు ఏమి చేస్తాడు? నేను అన్నిది అర్థమైందా? విశ్వసించువాడు ఏమి చేస్తాడు? మూడో వచనం నుంచి చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. మనం ముగించుకుందాం త్వరగా. కొందరు పక్షవాయువు గలవాణి ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షగల వాయువుతో పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ ప్రశ్నలు వేస్తున్నాను నేను. మీ నుంచి రాబట్టాలని నా ఆశ. విశ్వాసి అయిన వాడు ఏమి చేస్తాడు? ఇప్పుడు చదివాము కదా. ఇందులో మాటలో మీకు తెలిసింది చెప్పండి. నీకు ఆలోచన ఏదో వస్తే ఆ ఆలోచన బట్టి చెప్పండి. దొంబయ్య గారు, డెన్నామర్ని నెత్తిని నింపే అయితే ఇతరులను సాయం చేస్తాడు. ఓకే, మొదటి పాయింట్ చెప్పేస్తా ఉన్నారా? విశ్వాసి అయితే ఏం చేస్తాడు? ఎంత సహోదరి అంత చక్కగా చెప్తుంది. ఇందులోని మాటలు అంత చక్కని మాటలు. ఒకరి తప్పులను క్షమిస్తాడు. ఎంత గొప్ప మాట అండి, నిజము. ఇంకా విశ్వాసి అయితే ఏం చేస్తాడు?
మీ నుంచి రావాలి. రెండు మాటలు వచ్చాయి ఆల్రెడీ. ఒకటి సహాయం చేస్తాడు, రెండోది క్షమిస్తాడు, మూడో ఇంకా అలాగలాగ ఇంకొస్తూనే ఉంటది. విశ్వాసి అయిన వాడు ఏం చేస్తాడు? అవును చెప్తున్నారు. ఇతరుల గురించి ప్రార్థన చేస్తాడు. ఎంత చక్కని మాటలండి. మన అబ్బాయిల నుంచి పురుషుల నుంచి సమాధానాలు రావటం లేదు. విశ్వాసి అయిన వాడు, ప్రభువుని నమ్మిన వాడు, ప్రభువుని విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? ఆల్రెడీ సహోదరులు 3 మాటలు చెప్పేశారు. తేలికైన మాటలు చెప్పేశారు. లోతైన మాటలు ఉన్నాయి. ఇంకా ఏం చేస్తాడు? చెప్పింది దాకా వదలను. టైం ఎంత అయింది సంగపతి గారు? ఓకే, చాలా టైం ఉంది. 10:30కి స్టార్ట్ చేసినాం. ఏం చేస్తాడు? ఇక్కడ మన శరత్ గారు ఆలోచన ఇంక రాలేదా? విశ్వాస అయిన వాడు ఏం చేస్తాడు? ఎక్కడ మాటలు చూడొద్దు. ఇందులో మాటలు నీకు ప్రేరేపణ ఏదో వస్తా ఉన్నది. లక్ష్మణ్ గారు సువార్తను ప్రకటిస్తాడు. అంతేనే. విశ్వాస అయిన ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తాడు. దేవుని మాటలు పక్కవాడికి తెలియజేస్తాడు. సువార్త 4 మాటలు వచ్చాయి లేదా? ఇంకా చూడండి, మీరు నాకని చూడొద్దు, బైబిల్ చూడండి, ఇది ఏవైనా దొరుకుతాయేమో అని. కాబట్టి డెన్నా భవంతి బాంతాంజీ ఈ విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. ఎంత చక్కని మాటలు. డెన్నా మరి నెతిల్నింత గమనించండి. నాభయాతే సోదరి చెప్పింది, సహాయం చేసే గుణము ఉంటది, రెండోది క్షమించే గుణము ఉంటది, మూడోది ప్రార్థన చేసే గుణం ఉంటది ఇతరుల కొరకు, నాలుగోది సువార్తను ప్రకటించే గుణం ఉంటది. ఎంత చక్కని మాటలండి. ఇంకెక్కడ మాటలు కాదు, ఇందులోనూ మాటలే. నీకు ప్రేరేపణ ఏది వస్తావన్నది. ఇంకా చాలా ఉన్నాయి, చదవండి కావాలంటే. ఇందాక సువార్త ప్రభు దగ్గరికి తీసుకువచ్చేవాడుగా ఉండాలి. ఆరాధనకి రావట్లేదండి. నీ కుటుంబీకులు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు దేవుని మందిరానికి రావట్లేదు. అయితే నువ్వు తీసుకొస్తున్నావా? రా మందిరానికి వెళ్దాం అని చెప్తున్నామా? నేను అన్ని మాటలు తప్ప? మనం విశ్వాసులమే కదా, దేవుని శిష్యులమే కదా. శిష్యులమేనా? కీతుంగ నాంజనంగ్ నామరంజి అల్లేన్ ఇంతే ఆగాంలో అయితే ఆమెను అడ్డేనామా. అవును కదా. అయితే నీవు నేనేం చేయాలి? సోదరుడు చెప్పినట్టు మందిరానికి తీసుకొచ్చేవాడిగా ఉండాలి. దేవుని మాటలు తెలియజేయడానికి, దేవుని మాటలు వినిపింప చేయడానికి దేవుని మందిరాన్ని తీసుకొచ్చేవాడిగా నీవు నేను ఉండాలి లేదా? మనం చెప్తున్నామా మన ఇంట్లో? మనం చెప్తున్నామా మన బంధువులకి రండి దేవుని మందిరానికి అని చెప్తున్నామా? ఎంత చక్కని పాయింట్ అండి. ఇంకా ఉన్నాయి, వెలికి తీయండి. ఏది గౌతమే గనాయి నాగాయిలేత ఎప్పుడైనా బెన్నడ్డే ganayin agayte po onga ben tonananji ganayan aragayan ganugayan bernadde agayte kada agaylenden etanyangte ganayan enతకు మాతే ఆలెల్లేరన్న అంటే ఏమిటంతం. అది చాలా బాగున్నది. కింద భాగం ఉంటది కదా, అది తింటే ఎలాగుంటది? పక్కల గమలే. అది నా మాట తప్పేనండి. పక్కన అంటే రుచికరమైనది ఎక్కడుంటది? కింద భాగం దొరుకుతుంది. అలాగే దేవుని మాటలు చూస్తున్న కొలది కింద భాగము మరింతగా ఓహో ఈ మాటలు ఉన్నాయి ఇందులోనా అని మనకు తెలుస్తుంది.
అంతేనా అసలు తవ్వండి అంటున్నాను. వెలికి తీయండి, వేర్లు తీయండి. కొన్ని మాటలు ఉన్నాయి, ఎక్కువ కాదు, ఎక్కువ కాదు, ఎక్కువే ఉన్నాయి. ఎన్ని మాటలు వచ్చినాయి? 5 మాటలు. 5 ఒకటోది సహాయం చేసేవాడు, క్షమించేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆ ఆ ప్ర ఆ సువార్తను ప్రకటించేవాడు, దేవుని మందిరానికి తీసుకువచ్చేవాడు. 5 మాటలు నేర్చుకున్నా. ఇంకా ఆ అయితమ్మా అంగ అండంగా అవునా? ఇంకా కరెక్ట్, కరెక్ట్ తప్పో మనం నేర్చుకుంటాం, అందరం నేర్చుకుంటున్నాం, అందరము కుటుంబం జంజంగ్ కుటుంబం జంజంగ్ అయితే ఏతమ్మా ఆదరించేవాడు. పాయింటే, మనం ఆదరించేవాడుగా ఉండాలి. పక్షవాయువు గల వాడిని ఆదరించి దేవుని సన్నిధికి తెచ్చి ఉన్నారు. ఓకే, నేనే చెప్పేస్తాను. ఇంకొక మాట మీరు మర్చిపోయి ఉన్నారు. ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ప్రేమించకపోతే పక్షవాయువు గల వాడిని మోసుకొని వస్తారండి? సహాయం చేయగలరండి?
ఇక్కడ ఏంటంటే అలా ఎప్పుడైనా ఎండ్రంగ్ డెర్న నాయం లేంగాన్ ఆనం లేంపో అంటే జీసు క్రీస్తుని ఎండ్రంగ్ డెర్న నాయం లేంగాన్ ఆనం లేం బేపో ఆనానంలో అంటే ఉపవాసం చేయలేదా అంటే ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. మంగళవారం నాడిన్నా లేకపోతే లాకింబార ఆడిన్నా మంగళార అంటే అంబేన్ మంగళారకర ఏరియాలంటే లాకింబార ఆనం లేంచి అంటే విన్నాను కానీ నేను చేయలేదు కానీ విన్నాను. ఆనం లేంచి గామ్లే అంటే దేని కొరకు దేని కొరకు అంటే ఆ అవసరతలు తీర్చుకొనుటకు కొరకు ఉపవాసము చేశాం. అయితే ఇప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధించేవారుగా ఉన్నటువంటి మనము మన కోరికలు తీర్చబడాలనే ఉద్దేశముతో ప్రభు దగ్గర మనం ఉపవాసము చేస్తున్నామే తప్ప నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేశాడు, ఆయన కొరకు ఉపవాసం ఉండాలి అనే ఆలోచన మనలో లేదు. నిజమంటారా? అది సహజంగా ఒక్క మనమనే కాదు చెప్తున్నాను, ఒక్క మనమనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు విశ్వాసులు అవసరతల కొరకే గాని ప్రభు కొరకు ఉపవాసం చేసే దినాలు లేవు. అలా చేసేవాడైతే దేవునికి స్తోత్రం, దేవుడు వారిని దీవించును గాక. ఓకే, లాస్ట్ బెర్నాలే నాయర్బా చివరి మాట చెప్పండి. శిష్యుడు అనేవాడు ఆరాధన భావము కలిగిన వాడు, కృతజ్ఞతా భావము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అయితే నీలో నాలో ఆరాధన భావం ఉందా? థ్యాంక్స్ చెప్పే గుణం ఉందా మనకి? ప్రభువా నీకు థ్యాంక్స్ అయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా, నాకు మేలు చేసావయ్యా, నాకు సహాయం చేసావయ్యా అనే గుణం నీలో నాలో ఉందా? కృతజ్ఞతా భావం మనలో ఉందా? థ్యాంక్స్ చెప్పే భావం మనలో ఉందా? థ్యాంక్స్ చెప్పరా ఎవరికి? థ్యాంక్స్ చెప్తారా? అవుగా వేనండి దంబయ్య గారు, దేవునికి థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్స్ చెప్పవా? అయ్యో, థ్యాంక్స్ చెప్పవా? వందనాలు చెప్పవా? దేవా వందనాలు అనవా? దేవా లెంటం అనమా? అంటమనమా? అయితే ఆదివార దినమున ఆయన శరీరంలో విరిచినప్పుడు దేవుణ్ణి నేను ఆరాధిస్తానని స్వతహాగా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నామా? ప్రశ్న వేశాం. అది మీ నిర్ణయం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయనకు ఆరాధన చెయ్యాలి, ఆయనకు స్తుతించాలి, ఆయనకు గణపరచాలి అనే భావము మనలో ఉండాలి. ఎవరు? శిష్యుడుగా ఉన్నవాడు నీవు, మనమందరము. గల్లులబేంపో గల్లులబేం గమలింగ్ తెత్తేనాయ్. ఆ మాట ఒకసారి మనము చూద్దాం. ఆ మాట ఒకసారి చూద్దాం. ఇక్కడ 12వ వచనము ఒకసారి చదవండి. 12వ వచనం అందులో ఉన్న మాటలే, 2వ అధ్యాయం 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక
వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. నేను దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. నీ పాపములు యేసుక్రీస్తు ప్రభువారు తీసివేశాడు కాబట్టి, నీ దోషములు యేసుక్రీస్తు ప్రభువారు తొలగించేశాడు కాబట్టి నేను ఆరాధించేవాడుగా ఉండాలి. అప్పుడు ఆయన శిష్యుడుగా ఉన్నామని గమనిస్తాం, తెలుసుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి చివరి మాట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడుగా ఉండాలంటే నేనేం చేయాలి? ఆరాధన కలిగి ఉండాలి. ఉంటామా? కాబట్టి kan di na ba tali na osin na ba టైమ్ డింగ్లే డైలేజ్ నండే 6 మాటలు మీకు తెలియజేశాను. శిష్యుడుగా ఉన్నవాడు ఏం చేస్తాడు, శిష్యుడు అంటే అర్థం ఏమిటి అన్న విషయాలు మీకు తెలియజేశాను. కాబట్టి మాటలు మనకందరికీ మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. దీని బాతాసితేనే కుడు బెలెంతదే సన్నాలే ఆగార్ బెన్నబాకని జనంగ్ నప్సలే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో నాయన, ఈ లేఖన భాగాల్లో మార్కు సువార్త 2వ అధ్యాయములో ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఉన్నటువంటి మాటలను మేము